పెద్ద వంశీ గారితో మీరు ఇందాక మనం ఆల్రెడీ డబ్బింగ్ విషయంలో మాట్లాడుకున్నాం మనం. ఆయన డైరెక్షన్లో మీరు చేసిన మూవీస్ ఇంకేమున్నాయి? గోపి గోపిక గోదావరిలో చేశాను. అది కూడా చిన్న క్యారెక్టర్, కానీ ఆశ ఆయన డైరెక్షన్లో ఒక మంచి రోల్ చేస్తే ఒక పాత రోజుల్లో మళ్ళీ పనిచేసిన ఫీలింగ్ వస్తుందని ఆశ. మరి నెరవేరుతుందో లేదో బాబాకే తెలియాలి. ఆయన క్యారెక్టర్స్ బాగుంటాయి, ఆయన డిజైన్ పెద్ద బొట్లతోటి నీట్ అయిన చీర కట్టు, అలా వాళ్ళతో పనిచేస్తే అదొక సంతోషం. ఇంకా మీరు ప్రతిసారి బాబా బాబా అని మాట్లాడతారు, ఎందుకు ఇంత బాబా భక్తి? తెలియకుండా బాబా అయిపోయింది అంతే. అవునా? ప్రతిసారి అటు షిరిడి అది వెళ్తూ ఎక్కువ వెకేషన్కి వెళ్ళాలంటే ఎటు వెళ్తారు? నేను అలా అంతా వెళ్ళను యాక్చువల్గా. బాబా బాబా అంటానే కానీ బాబాని చూసిందే లేదు. కాకపోతే రీసెంట్గా ఒక 2 months బ్యాక్ వెళ్ళి ఫస్ట్ టైం షిరిడి వెళ్ళి బాబాని చూశాను అంతే. అలా చూసి వచ్చాను. ఇలా ఈ గిఫ్ట్ ఇచ్చారు బాబా నాకు. థియేటర్లో వర్క్ చేసినప్పటికీ ఇప్పుడు సినిమాల్లో చేస్తున్నప్పటికీ డిఫరెన్స్ మీరు ఇందాక నాకు ఆల్రెడీ ఒక మాటలో చెప్పారు. కానీ ఛాలెంజింగ్ అంటే ఫస్ట్ వచ్చినప్పటికీ ఏం కష్టం అనిపించింది దీనికి? అంటే ఫస్ట్ కెమెరా ఫేస్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అమ్మ నిజం చెప్పాలంటే ఈ అబ్బాయి చాలా మంచోడు. సినిమాలో నాకు నిజంగా తెలియదు, ఏమి ఫండమెంటల్ రూల్స్ కూడా తెలియదు. హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా వీళ్ళందరిని గౌరవించాలి ఏం తెలీదు. చాలా శూన్యం నాలెడ్జ్. ఇప్పుడు కూడా అంతేలే, కాకపోతే అప్పుడేం తెలీదు. యాక్టింగ్ అంటే చెప్పేశాను అన్నట్టుంది. ఇప్పుడు కొంచెం తెలుసు మర్యాదగా ఎలా బిహేవ్ చేయాలి, ఎలా చేయాలి. అప్పుడు ఏం తెలిసేది కాదు, చిన్న వయసు కదా. ఇప్పుడు ఓకే. ఆ సినిమాకి ఇప్పుడు మీరు రిలీజింగ్ ఉన్న సినిమాలకి మీ క్యారెక్టర్స్లో చేస్తున్నప్పుడు మీలో కొత్తగా నేర్చుకునే విషయాలు ఏంటి? కొత్తగా నేర్చుకోవడం అంటే ఏం లేదమ్మా. నా ఫీలింగ్ ఏంటంటే గట్టిగా నేను ఎవరి దగ్గర వర్క్ చేసిన ఏ డైరెక్టర్ అయినా, కొత్త అబ్బాయి కావచ్చు, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్, లెజెండ్స్ ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గరైనా డైరెక్టర్ అన్నప్పుడు నేను వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి నచ్చేలా నేను చేయగలిగితే నేను సక్సెస్ అని నేను అనుకుంటా. దానికే ప్రయత్నం చేస్తాను, అంతకుమించి ఇంకేం లేదు. కాకుంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఆ మజా వేరుంటుంది, ఆ ఆనందం వేరుంటుంది. అదొక ఛాలెంజింగ్గా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు. ఇలాగే జయసింహలో చేసినప్పుడు సెకండ్ హీరోయిన్ మదర్ చేశాను నేను, బాలయ్య బాబుది. సో అందులో ఒక డెత్ సీన్లో చేసేటప్పుడు ఫస్ట్ అనిపించింది బాలయ్య బాబు, నయనతార, ఆల్ ఆర్టిస్టుల ముందు డైలాగ్ చెప్పాలంటే నేను ఒక్కదాన్ని ఎలా చెప్పాలి, వీళ్ళందరూ ఏమనుకుంటారు, భయం వేస్తుందేమో అని. కానీ వన్స్ నేను డైలాగ్ చెప్పడం ఫినిష్ అయిన తర్వాత క్లాప్స్ వస్తే చూశాను. అప్పుడు దాకా నా కళ్ళకి ఏం కనిపించలేదు, భయంతో బాలయ్య బాబు ఎదురుగా ఉన్నారు, నేను డైలాగ్ చెప్పాలి అంటే అదొక రకమైన టెన్షన్ ఉంటుంది. అందరికి ఉంటుందో లేదో తెలీదు, నాకైతే చాలా ఉన్నది. అయిపోయిన వెంటనే క్లాప్స్ వస్తే కళ్ళెత్తి చూస్తే బాలయ్య బాబు గారు క్లాప్స్ కొడుతున్నారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. ఒక ఆర్టిస్ట్ని అంత ఎంకరేజ్ చేయడం అంటే నాట్ ఏ జోక్ కదా. నేను అసలు ఆ సన్నివేశం తలుచుకుంటే ఇప్పటికి కూడా నాకు ఇలా చెప్పాలనిపిస్తుంది. అంత ఒక బాలయ్య బాబు క్లాప్ కొట్టడం ఏంటండి, ఆఫ్టర్ ఆల్ నేను అది చాలా మర్చిపోలేని ఇది నాకు ఎక్స్పీరియన్స్. సో సినిమాల్లోకి వచ్చాక ఆఫ్టర్ థియేటర్ ఫస్ట్ తీసుకున్న రెమ్యునేషన్ ఎంత తీసుకున్నారు చెప్పాలంటారా? చెప్పాలి, ఎందుకంటే ఎంత తీసుకున్నారు అసలు, అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళు సినిమాకి అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి. ఎంత ఇచ్చేవాళ్ళు అంటే అమ్మా, అప్పుడు కంపెనీని బట్టి, ఆర్టిస్ట్ డిమాండ్ బట్టి, ఆర్టిస్ట్ని బట్టి ఇచ్చుంటారు. అఫ్ కోర్స్ నాకు ఇచ్చింది చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు, కాకపోతే ఆ బ్యానర్ని నేను అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అటు చేసి ఏది నాకు ఆన్సర్ రాకుండా మొత్తానికి అయితే తప్పించుకుంటున్నారు. లేదమ్మా, ఆ రోజుల్లో నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి దానికి తగిన రెమ్యూనరేషన్ ఇచ్చారు కాబట్టి ఈ రోజుకి కూడా నేను ఆ బ్యానర్కి నేను రుణపడే ఉంటాను కదా. ఆ మూవీ అంటూ లేకపోతే ప్రభావతి లేదు అసలు. ఇప్పుడు నేను ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఫస్ట్ నాకు ఆ సినిమా సీన్స్ చెప్తారు వాళ్ళు, డైలాగ్ టు డైలాగ్ చెప్తారు. మీరు రైస్ని ఎన్ని రకాలుగా వండొచ్చో చెప్పారండి అని కొందరు చెప్తారు. ఇలా నేను మర్చిపోలేను. ఈ అబ్బాయి చాలా మంచోడు సినిమా లేకపోతే నేను లేను.
కాబట్టి దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఇందాక నుంచి అమ్మ క్యారెక్టర్లో చేస్తాను అంటున్నారు, సీరియల్స్లోకి వచ్చారు ఇప్పుడు. చూడండి మీరు సీరియల్స్లో మీకు నేను చెప్పక్కర్లేదు, నెగిటివ్ రోల్స్కి తొందరగా క్రేజ్ వచ్చేస్తూ ఉంటుంది సీరియల్స్లో. సినిమాల్లో కూడా అఫ్ కోర్స్. ఎందుకు మీకు ఒక నెగిటివ్ రోల్ చేయాలని ఉందా? ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారా? తప్పకుండా. అది నాకు ఛాలెంజే కదమ్మా. ఎందుకంటే నా వాయిస్ సాఫ్ట్గా ఉంటుంది, నా ఫేస్ కొంచెం నిజంగానే ఉంటుంది. సో అలాంటి నేను ఇలా రివర్స్లో చేయాలంటే చాలా కష్టం. అప్పటికి ఊరంతా అనుకుంటున్నారు, మన నరేష్ గారు అబ్బాయి నేను చేశాను. ఆ మూవీలో కొంచెం యారగెంట్గానే ఉంటాను. అవసరాలు శ్రీనివాస్ గారి మదర్ క్యారెక్టర్ చేశాను. అందులో హస్బెండ్ మన అశోక్ కుమార్ గారు. ఓకే, చాలా మంచి మామీ రోల్. మామీ చాలా బాగుంటుంది. అలా చేస్తున్నాను అది ఇది, కానీ ఒక మంచి ఇదిలో రాలేదు. ఇంకా వస్తే అదో ఆ మజా వేరుంటుంది. నాకు నేనే ఛాలెంజ్ అనుకోవాలి అప్పుడు. తెలుగువే చేస్తున్నారా ఇప్పుడు? కన్నడ సీరియల్స్, కన్నడ సినిమాల్లో కూడా మన తెలుగు ఆర్టిస్ట్కి కొంచెం ప్లేస్ దొరుకుతుంది. సో అటు కూడా ఏమైనా చేస్తున్నారా? చేశాను, కన్నడ మూవీస్ చేశాను. సుమన్ గారితో ఎక్కువ చేస్తున్నాను. కన్నడలో ఒడిశా వాళ్ళ అటు సైడ్ చేశాను. మలయాళం చేశాను. ఆల్మోస్ట్ ఒక 5-6 లాంగ్వేజెస్ చేస్తుంటాను. తమిళ్ కూడా చేశాను. కానీ ప్లీజ్ నాకు అన్ని భాషలు వస్తాయని మాత్రం నమ్మకండి. నాకు తెలుగు తప్ప ఇంకేమీ చేత చేశారు మరి. అంటే నాకు ఒక దేవుడిచ్చిన వరం ఏంటంటే విని చెప్తాను డైలాగ్. సో వాళ్ళ ఏ లాంగ్వేజ్ అనేది నాకు అనవసరం. ఆ వర్క్ నేను చేస్తున్నప్పుడు వాళ్ళని అడుగుతాను, వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళ బుర్ర తినేస్తాను. వర్డ్ క్లియర్గా చెప్పమంటాను, దాని మీనింగ్ ఏంటి చెప్పమంటాను, అప్పుడు చేస్తాను. అదే థియేటర్ ఆర్టిస్ట్కి ఉండే స్పెషాలిటీ ఖచ్చితంగా, అందులో మాత్రం ఒప్పుకోవాలి. ఇంకొకటి ప్రాంప్టింగ్ తీసుకోవడం నాకు అలవాట్లేదు. ఇప్పుడు సీరియల్స్లో కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం. నాకు ఇష్టం ఉండదు, అలవాటు లేదు. ప్రాంప్టింగ్ తీసుకొని డైలాగ్ చెప్పడం నాకు రాదు, విని చెప్పడమే. ఇంత భయపడే మీరు ఇన్ని లాంగ్వేజెస్లో చేస్తూ ఇలా చేస్తున్నారు, అసలు ఎక్కడ ఇబ్బంది పడలేదమ్మా? అంటే వన్స్ మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వెళ్ళి డైరెక్టర్ గారు రెడీ షాట్ అనగానే అవన్నీ ఏం గుర్తుండదు. అయిపోయిన తర్వాత నాకే భయం వేస్తుంది, నేను చెప్పేసాను వీళ్ళందరూ